మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు? డబ్బు వస్తుందంటారా ఈ మాసంలో మేషరాశి వారికి? డబ్బు అయితే వస్తుందండి. మేషరాశి వాళ్ళకి ఈ మాసం కానీ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనం సరైన దారిలో ఉండాలి, మంచి దారిలో ఉండాలి. తప్పు పనులు చేస్తే రాదు, మంచి పనులు చేస్తే వస్తుంది. మంచి వాడిగా మారితే బెటర్. కాకపోతే ఒకవేళ మీరు తప్పు దారిలో ఉన్నారు, మంచి దారిలో వెళ్ళండి. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం గురించి మాట్లాడితే బాగానే ఉంది. కుటుంబ వాతావరణం, కమ్యూనికేషన్ అంటే మాట్లాడుకోవడము, ఫ్యామిలీ మెంబర్స్ తరచుగానే సంభాషణ జరగడము, మదర్ డాటర్ ఫాదర్ సన్ విపరీతంగా మాట్లాడుకుంటారు, ముచ్చట్లు పెట్టుకుంటారు. చాలా బాగుంది వాతావరణం. హ్యాపీగా సకల సంతోషాలతో హ్యాపీగా ఫ్యామిలీతో ఉంటారు. ఈ మాసంలో ధనయోగం, ఖర్చులు ఎలా ఉంటుందంటారు? ఈ మాసంలో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. వృషభ రాశి వాళ్ళకి బేసిక్ గా పుట్టుక నుంచి ఎంతో కొంత డబ్బు ఉంటుంది. వేరే రాశుల్లోకి చూసుకుంటే వృషభ రాశి వాడికి ఎంతో కొంత డబ్బు ఉంటుంది. సో ఖర్చులకి ఎప్పుడు ఇబ్బంది రాదు వీడికి. ఎప్పుడు ఉంటాయి వీడికి పైసలు. ఎందుకంటే నిరంతరంగా వృషభం అంటే తెలుసు కదా మీకు, అది మన బాహుబలి సినిమాలో ఉంటది. రానాగాడు కొమ్ములు ఇచ్చేస్తాడు, వృషభం బలంగా వచ్చేస్తుంది మీదికి. సో అది బేసిక్ గా వృషభం. దానికి ఏంటంటే ముందు నుంచి ఎంతో కొంత డబ్బులు ఉంటాయి కాబట్టి దాని ఖర్చులకి ఎప్పుడు ఏం ఇబ్బంది ఉండదు. తర్వాత ధనయోగం వేరు, అంటే జల్సాలు, విలాసాలు, కార్లు, కొత్తిల్లు కొనేయడము, స్థలాలు కొనేయడం, అది వేరు. దాని ధనయోగం అనుకోవచ్చు. ఖర్చులకి అయితే ఏ ఇబ్బంది లేదు వీళ్ళకి. తర్వాత వీళ్ళకి ఇప్పుడు కెరియర్ గురించి మాట్లాడతాం. కెరియర్లో ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. విపరీతంగా ప్రయత్నించబోతున్నాడు మనిషి. ఏప్రిల్ మాసంలో 8వ తారీఖు తర్వాత విపరీతంగా ప్రయత్నిస్తే మంచిది కూడా. ప్రయత్నిస్తే సక్సెస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒక పెద్దయిన నీ కష్టాన్ని చూసి నీ రెజ్యూమే తీసుకొని దాన్ని సరైన కంపెనీకి ఫార్వర్డ్ చేస్తారు. గమనిస్తుంటారు మన చుట్టుపక్కల చాలా మందికి రిఫరెన్స్ వల్ల జాబ్లు వస్తాయి. కానీ ఎందుకు వస్తాయి? ఒక మనిషి మీ రెజ్యూమే తీసుకొని అక్కడ ఎందుకు మేనేజర్కి ఎందుకు ఇస్తాడు? అరే వీడిలో సరుకు ఉంది, వీడు పని చేయగలుగుతాడని విశ్వాసం ఉంది కాబట్టి వీడు రెజ్యూమే అయితే ముందుకెళ్తాడు. వీడికి విపరీతంగా ప్రయత్నిస్తాడు. వీడికి జాబ్ వచ్చే పూర్తిగా ఛాన్స్ ఉంది. 99.9999% జాబ్ వస్తుంది, గ్యారంటీ. మంచి సమయం వృషభ రాశికి మొదలయ్యింది. గురుగారు, చాలా మంది మానసికంగా బాధపడుతూ ఉంటారు కొన్ని విషయాలకి. మరి మిథున రాశి వారికి ఈ మాసంలో తగ్గుతుందంటారా మానసిక ఒత్తిడి? ఈ మాసంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు. ఏ తప్పు చేయనాడు ఎప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాడు. తప్పు చేసినాడు భయపడుతుంటాడు, ఎక్కడ పోలీసులు వచ్చి పట్టుకుంటాడు. ఎల్లకాలం భయపడుతూ ఉంటాడు. నేను ట్యాక్స్ కట్టలేదు, నన్ను సిబిఐ వాళ్ళు పట్టుకుంటారు, మినిస్టర్లు పట్టుకుంటారు, వీళ్ళు వాళ్ళు పట్టుకుంటారు. భయపడతారు కదా, తప్పు చేశాడు కదా, ట్యాక్స్ కట్టలేదు, ఏదో తప్పు చేసి ఉంటాడు, ఏదో మోసం చేసి ఉంటాడు, ఏదో చేసి ఉంటాడు, వాడు భయపడతాడు. ఏమి తప్పు చేయనాడు, ఏం భయపడు, టెన్షన్ ఉండదు. ఇప్పుడు ట్యాక్స్ కట్టేశాడు వాడు, జిఎస్టీ ఏదో కట్టేశాడు, వాడికి టెన్షన్ ఉంటుందా? ఉండదు. నువ్వు ట్యాక్స్ కట్టకపోతే అప్పుడే కదా రైడ్ జరిగేది, అప్పుడే వచ్చి నీ హోటల్కి తాళం వేస్తారు. నువ్వు ట్యాక్స్ కట్టి నీతి నిజాయితీగా ఉంటే నీకు ఎవడు ఏం చేయలేడు. సో బేసికల్గా ఏ భయం లేకుండా కాన్ఫిడెంట్గా ఉంటాడు, చాలా కాన్ఫిడెంట్గా ఉంటాడు, విపరీతమైన కాన్ఫిడెన్స్తో ఉంటాడు. ఏది సరైన దారిలో ఉన్నాడు. కరెక్ట్ రివర్స్ ఉన్నాడు చూడండి, వాడికి వణికిపోద్ది, అసలు వాడికి గజగజగా వణికిపోద్ది. అదనమాట, కాలు వణికిపోద్ది, అసలు నిద్ర కూడా రాదు. మరి ఈ మాసంలో విశేషంగా వివాహ యోగం, ప్రేమికులకు కూడా పెళ్లి జరిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? ఈ మాసంలో ప్రేమ యాక్సెప్ట్ చేస్తారా? వీడు ఎప్పటి నుంచో ఒప్పుకో తల్లి, అరే ఒప్పుకోరా నాయన, ఏదో ఉంటది కదా, పెళ్లి చేసుకోరా, ఇంతకాలం నుంచి మనం ప్రేమిస్తున్నాము, పెళ్లి చేసుకున్నామని అమ్మాయి అంటుంటది. లేకపోతే కొంతమంది అబ్బాయిలు నువ్వు ఒప్పుకోవే అంటారు. రెండు సైడ్లు నడుస్తూ ఉంటుంది, ఒక్కొక్క స్టోరీ. ఆ సక్సెస్ జరుగుతుంది.
యాక్సెప్ట్ చేయడం అనేది జరుగుతుంది బేసిక్గా. గురుగారు, ఎవరైతే కర్కాటక రాశి వారు దీర్ఘకాలంగా ఎలాంటి సమస్యలతో కొంతమంది బాధపడుతుంటారు కదా, కొన్ని సమస్యలతో ఈ మాసంలో పరిష్కారం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఉన్నాయి, గ్యారంటీ ఉంది. కుజుడు 8వ ఇంట్లో విపరీతమైన ఆందోళన జరుగుతుంది. ఎవరికైనా సమస్యలు ఉన్నాయో వాళ్ళు విపరీతమైన ఆందోళనకు గురవుతారు, పోరాడతారు, ఆ పోరాటంతో బయటపడతారు. అంటే వాళ్ళు ఫేస్ చేయాలని ఒక ఫేస్ చేయి అయిపోతుంది సార్, కాన్ఫిడెంట్ వస్తుంది అనమాట. కాన్ఫిడెన్స్ వస్తుంది, ఫేస్ చేస్తారు, అయిపోతుంది, దాటేస్తారు సార్. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి అంటారా? కుటుంబంలో శుభకార్యాలు, మంచి ప్రశ్న. గురువు శని పరిస్థితి అయితే బాగానే ఉంది. శని నో ప్రాబ్లం, గురువు ఆల్సో నో ప్రాబ్లం, బాగానే ఉంది. ఆర్థికంగా ఎలా ఉంటుంది అంటారు? ఆర్థికంగా చాలా బాగుంది, విపరీతంగా బాగుంది. ఫుల్ పైసలు ఈ మాసం ఏదో ఒకటి చేసి ఉన్న దానికంటే 10 రూపాయలు ఎక్కువ సంపాదిస్తారు. ఉన్న దానికంటే 10 రూపాయలు ఎక్కువ సంపాదిస్తారు, అది 10%. గురుగారు, చాలా మంది గౌరవం మళ్ళీ వాళ్ళ పేరు కూడా ఎక్కువ వినిపించాలి అని అనుకుంటుంటారు. ఈ మాసంలో ఈ యోగం ఉందంటారా వీరికి? ఈ యోగం వస్తుంది, నేను చెప్పే వీళ్ళకి అదృష్టం ఉంది ఈ మాసము, ఈ ప్రేమలు పెళ్లిళ్ళ వల్ల బేసిక్గా. సో ఆ ఎనర్జీ అనేది ఫ్లో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఒక అబ్బాయికి కానీ ఒక అమ్మాయికి కానీ పక్కన ఒక పార్ట్నర్ వస్తే వాడికి లైమ్ లైట్లోకి వస్తారు కదా, గౌరవం వస్తుంది కదా, వాడికి గుర్తింపు వస్తుంది కదా, గుర్తింపు వస్తే గౌరవం వచ్చేస్తుంది, ఒక గుర్తింపు వస్తుంది కదా. మహేష్ బాబు ఒంటరిగా ఉన్నప్పుడు ఒకటి, పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు నమ్రతతో ఒకటి కదా. ముందు వేరే అబ్బాయి, ఇప్పుడు ఒక గౌరవం, నమ్రత, 2 పిల్లలు, ఒక రెస్పెక్ట్ ఉంది కదా. సో అది ఏర్పడుతుంది బేసిక్గా. ఎందుకంటే స్త్రీ అనేది లేకపోతే ఒక అబ్బాయి అనేవాడు వస్తున్నాడు కదా, సో ఫ్యామిలీ ఏర్పాటు చేస్తున్నారు, సో గౌరవం ఉంటుంది. కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? కెరియర్ గ్రోత్ ఆల్రెడీ బాగుంది వీళ్ళకి, ఆల్రెడీ బాగుంది, బాగా నడుస్తుంది. ఫుల్ నెట్వర్కింగ్, నో నీడ్ టు వరీ, బాగా నడుస్తుంది వీళ్ళకి. అది గురుగారు, ముఖ్యంగా కొంతమంది కొన్ని పనులు ప్రారంభించుంటారు గతంలో ఎప్పుడైనా కానీ, అవి అలా ఆగిపోయి ఉంటుంటాయి కదా, ఈ మాసంలో తీరిపోతాయి అంటారా అవన్నీ పనులు? మళ్ళీ ప్రయత్నం చేయండి, ఒకసారి ఆగిపోయిన పనులు మళ్ళీ ప్రయత్నం చేయండి. మీ మంచితనం ఉంటే అసలు మనిషికి మంచాడైతే పనులు ఎక్కడ ఆగవు, సక్సెస్ మీద సక్సెస్ వస్తూ పోతుంది. ఎక్కడో ఏదో చిన్న తప్పు చేస్తుంటే ఇలాంటి ఆగిపోతాయి పనులు. సో మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేయండి, నీతి నిజాయితీతో ప్రయత్నం చేయండి, దాటేస్తారు, అది గండం గట్టెక్కేస్తారు. ఈ మాసంలో విశేషంగా మరి ధనలాభం ఎలా ఉంటుందంటారు వీళ్ళకి? చాలా బాగుంది వీళ్ళకి, బేసిక్గా చాలా బాగుంది ఈసారి. నో నీడ్ టు వరీ ఎట్ ఆల్, కూల్గా చిల్లుగా ఉండండి, అది నేను చెప్పేది. మరి ఎవరికైతే గతంలో అప్పులు ఉన్నాయో ఈ మాసంలో తీరుతాయి అంటారా అప్పులు? అప్పులు తీరితే అంటారంటే స్థలం కాగితాలు అడ్డుపెట్టి ఎవరైతే తాకట్టు, అదే స్థలం ఉంటుంది కదా, స్థలం, ఫ్లాట్, ఇల్లు, ఏదో పేపర్స్ పెట్టి తీసుకుంటారు వాళ్ళకి తీరుతుంది. ఎవరైతే మామూలుగా తీసుకున్నాడు చూడండి ఇంట్రెస్ట్ మీద, గుడ్ విల్ మీద, వాళ్ళకి తీరదు. ఎవరైతే కాగితాలు పెట్టి తీసుకున్నారో వాళ్ళు తీరిపోతుంది. బేసిక్గా అది అప్పు గురించి. తర్వాత మన వ్యాపారం గురించి మాట్లాడడం, వ్యాపారం చాలా బాగుంది. తర్వాత జాబ్ ఎవరి వల్ల వస్తుంది, ఒక పెద్ద అయిన ఒక బాస్ లాంటి వ్యక్తి వల్ల వస్తుందని చెప్పాము. ఆఫీస్లో ఒక అమ్మాయి ఏర్పడుతుంది, మంచిది, మంచి అమ్మాయి ఏర్పడుతుంది, ఆమె వల్ల అదృష్టం కలిసి వచ్చి నెట్వర్కింగ్ సర్కిల్ కూడా బాగా పెరుగుతుంది. అంటే ఎలా ఉంటుంది అంటే ఇప్పటివరకు 6ంటికి ఇప్పుడు అన్ని మూసేసి వెళ్ళిపోయేవాడు, అన్ని కట్టేసి సర్దుకొని. ఇప్పుడు అలా ఉండదు. ఒక పక్క అమ్మాయి ఉంది, ఒక పక్క ఫ్రెండ్స్ వచ్చారు, పార్టీలు నడుస్తాయి. 6 నుంచి 10, 11, 12 వరకు పార్టీ. 12ంటికి ఇంటికి వెళ్తాడు, 12ంటికి బాగా 1 o'clock 1:30కి ఇంటికి వెళ్తాడు అనమాట. అమ్మాయి వచ్చింది, ఫ్రెండ్స్ వచ్చారు, సర్కిల్, పార్టీ జరగాలి కదా, ఊరుకుంటాడు ఎవడైనా? ఊరుకోడు. సో అది బేసిక్గా పార్టీ కల్చర్ కొంచెం ఎక్కువ ఉంటుంది, పార్టీలు కొన్ని ఎక్కువ చేసుకుంటారు, పార్టీలు కనిపిస్తున్నాయి. అంటే చూడండి, పొద్దున పని, సాయంత్రం అమ్మాయితో ముచ్చట, రాత్రి ఫ్రెండ్స్తో పార్టీ, ఎంత ఇంట్రెస్టింగ్ ఉంది లైఫ్ కదా. సో కన్యా రాశి వాడికి బాగుంది. కన్యా రాశి వాడికి ఒక కన్య వల్ల కలిసి వచ్చి మిత్రులతో పార్టీలు. మరి ఎవరైనా కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు అనుకుంటే ఈ మాసంలో చేయొచ్చు, బాగుంది, వ్యాపారం కలిసి వస్తుంది. ఉద్యోగంలో స్థిరత్వం కోసం కొంతమంది చూస్తుంటారు కదా, అదే నేను చెప్పాను.
ఉద్యోగంలో స్థిరత్వం కోసం మీరు చేయాల్సింది ఏంటంటే మీ ఆఫీసులో మీరు ఏ ప్రాజెక్ట్కి అయితే వాల్యూ ఎక్కువ ఉందో ఆ ప్రాజెక్ట్ టార్గెట్ చేయండి. బేసిక్గా మనం ఏం చేస్తారంటే ఒక ఆఫీస్లో చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఈ ప్రాజెక్ట్కి ఇంటర్వ్యూ ఇవ్వాలా, ఆ ప్రాజెక్ట్కి ఇంటర్వ్యూ ఇవ్వాలా అని ఆలోచిస్తూ ఉంటారు ఆఫీస్ లోపలే. సో ఏ ప్రాజెక్ట్కి అయితే బడ్జెట్ ఎక్కువ ఎలాకేట్ చేశారో ఆ ప్రాజెక్ట్కి మీరు ఇంటర్వ్యూ ఇస్తే మీకు బాగా హెల్ప్ అవుతుంది. తర్వాత వీళ్ళకి ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అదృష్టం అనేది వీళ్ళకి కొంతకాలంలో స్టార్ట్ అవబోతుంది. కన్యా రాశి వాళ్ళకి వచ్చేసింది, దాదాపు ఆ అమ్మాయి వచ్చేసింది, ఉద్యోగం వచ్చేసింది, అదృష్టం అనేది స్టార్ట్ అవబోతున్నాడు. బండి స్టార్ట్ చేస్తాం మనం సెల్ఫ్ అంటే స్టార్ట్ అవబోతుంది అనమాట. ఇంకా కిక్ కొట్టంగానే బండి ఆన్ అవుతుంది కదా, ఆ ప్రాసెస్ లో ఉన్నాడు వీడు. అంటే ఒకటి గమనించాలి మనం ఏంటంటే ఎప్పుడైనా మనకు ముందు ఏం జరుగుతుంది అనేది మనకు ఊహ ఒకటి వస్తుంది చూడండి, తెలుస్తుంది ముందు ఏం జరగబోతుంది. ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు మరి వీరికి? ఆర్థిక పరంగా చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. కష్టపడడం వేరు, అదృష్టం కలిసి వస్తే ఆర్థికంగా బాగుంటుంది ఎవరికైనా. మీరు ఇప్పుడు చెప్పినంత కష్టపడి కలిసి రాకపోతే, అదృష్టం లేకపోతే అంతా శూన్యమే కదా. ఎంత ఇంట్రెస్టింగ్. 10 మంది కష్టపడ్డారు, ఒకటి కలిసి వచ్చింది చూడండి కదా. సో కలిసి రావడం మంచి పాయింట్. గురువు 9వ ఇంట్లో ఉన్నాడు. 9వ ఇల్లు అంటే అదృష్టం, దాంట్లో గురువు ఉన్నాడు, బాగుంది. కానీ మీరు గురువుకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. గురువు ఉన్నాడు 9వ ఇంట్లో అదృష్ట స్థానంలో, కానీ గురువు బాగుండాలి కదా. గురువు రెడీగా ఉన్నాడు అదృష్టం ఇవ్వడానికి, కానీ మీరు గురువుని బాగా చూసుకోవాలి కదా. కాబట్టి మీ జీవితంలో ఒక గురువు ఉండాలి, మీరు ఆ గురువుకి రెస్పెక్ట్ ఇవ్వాలి. మీరు కనుక ఆ గురువుకి రెస్పెక్ట్ ఇవ్వకపోతే, అవతల మనిషికి రెస్పెక్ట్ ఇవ్వకపోతే, గురువు అంటే జీవం, ఒక గురువు కావచ్చు, మీ ఫ్రెండ్ కావచ్చు, ఏ మనిషి కానీ మీరు రెస్పెక్ట్ తప్పిందా మొత్తం కొట్టుకుపోతారు. యూ హ్యావ్ టు మెయింటైన్ అట్మోస్ట్ లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్. విపరీతమైన గౌరవం ఇవ్వాలి, ఎవరితో గొడవపడద్దు. అక్కడ పాయింట్ మీది కరెక్ట్ అయితే అప్పుడు గొడవపడవచ్చు. అవసరం లేని దాని దగ్గర గొడవపడి అనవసరంగా అదృష్టాన్ని పాడు చేసుకోవద్దు. వివాహ యోగం ఉందంటారా? ప్రేమికులకు సక్సెస్ ఉందంటారా? ప్రేమికులకు సక్సెస్ ఉంది, వివాహ యోగం కూడా కలిసి వస్తుంది వీళ్ళకి. గురుగారు, విశేషంగా మరి ఈ మాసంలో వీరికి స్నేహితుల పట్ల ఎలాంటి సహాయం అందుతుందంటారా? స్నేహితుల పట్ల సహాయం అందుతుంది, కానీ వీడు స్నేహితుల గురించి వాడిని మంచిగా చూసుకోవాలి, వాడికి మంచిగా చేయాలి. బేసిక్గా వాడిని అవతలాన్ని మంచివాడు అనుకొని వాడికి మనం ఎప్పుడో సహాయం చేస్తుంటే అవన్నీ ఇప్పుడు వస్తాయి. ఇప్పుడు సడన్ గా అన్ని జరగవండి, జరగవు, మెల్లిమెల్లిగా జరగవు. ఎప్పుడో చేసినా మనకి ఇప్పుడు జరుగుతూ ఉంటాయి. అంటే ఒక 5 ఏళ్ల ముందు చేసిన మిత్రుడికి సాయం మనకి ఇప్పుడు వేరే రూపంలో సాయం వచ్చి దానివల్ల మనకు జాబ్ రావడం ఏదో జరుగుతుంది. మీరు ఇప్పటికిప్పుడు ఏది అవ్వదు కదా. మీరు అంటే మనకి ఎప్పుడు సాయం చేయాలి అని ఉండాలి, ఎప్పుడు సాయం చేస్తూ ఉండాలి, అదే సాయం కాపాడుతుంది. అసలు జీవితంలో సాయం చేయలేదంటే ఇంకా నువ్వు కష్టమే. సడన్ గా నాకు ఈ పని అవ్వాలంటే అవుతుందా? అవ్వదు. నరేంద్ర మోడీకి కూడా అమిత్ షా సహాయం అవసరం, రాముడికి కూడా ఆంజనేయ స్వామి సహాయం కావాలి. మరి రాముడు అతను ఆయన ఆంజనేయ స్వామి సహాయం తీసుకున్నాడా లేదా? అవసరం పడిందా లేదా? ప్రతి మనిషికి పడుతుంది. కాబట్టి మనం ఎప్పుడో సాయం చేస్తే మనకు రాముడు ఏదో జన్మలో ఏ కోతికో సాయం చేశాడు కాబట్టి ఆంజనేయ స్వామి ఇప్పుడు వానర సేనని తీసుకొచ్చి రాముడికి సాయం చేశాడు కదా. సో మనం ఎప్పుడు సాయం చేస్తూ ఉండాలి. కోతి, చీమ, కప్ప, ఏనుగు, ఆవు సంబంధం లేదు, సాయం చేస్తూ ఉండాలంతే. మనిషి చేస్తూ ఉంటే కరెక్ట్ మనకు ఒకరోజు ఇబ్బంది వస్తుంది, ప్రతి మనిషికి ఇబ్బంది వస్తుంది, అప్పుడు మనల్ని వాళ్ళు కాపాడతారు. అది గుర్తుపెట్టుకోవాలి. రాముడు స్టోరీ కూడా అదే, ఏదో జన్మలో చేసిన సాయం ఇంకో జన్మలో వచ్చి హెల్ప్ అయింది, అది గుర్తుపెట్టుకోవాలి. గురుగారు, ముఖ్యంగా ఎవరైతే గత కొన్నాళ్ళుగా శత్రువుల నుంచి బాధపడుతూ ఉంటారు కదా, మరి వాళ్ళ ప్రభావం తగ్గుతుంది అంటారా ఈ మాసంలో? గ్యారంటీ శత్రువుల ప్రభావం అయితే ఉందండి, కాదు అని చెప్పడం లేదు. అది తగ్గుతున్నా అంటే కంక్లూజన్కి వచ్చేస్తుంది, దానికి ఒక రిజల్ట్ వచ్చేస్తుంది అనమాట. ఎటో కూడా తేలిపోతుంది. 5వ ఇంట్లో సూర్య శని కలయిక ఉంది, ఎటో గొడవ తేలిపోతుంది బేసిక్గా. అనుకోకుండా ఏమైనా లాభాలు వస్తాయంటారా అకస్మాత్తుగా? ఖచ్చితంగా అనుకోకుండా
లాభాలు రావడం అయితే జరుగుతుంది, వ్యాపారంగా ఆర్థికంగా బాగుంది. కానీ ఏ అమ్మాయితో పెట్టుకోవద్దు, సంపాదించినంత మొత్తం మునిగిపోతారు దాంట్లోనే. ఏ అమ్మాయి జోలికి వెళ్ళొద్దు, ప్రేమ జోలికి వెళ్ళొద్దు. అబ్బాయిలు అమ్మాయిలు, అమ్మాయిలు అబ్బాయినా మోసం చేస్తారు. ఏం లేదు, ఒక్కసారి నీ గోల్డ్ చైన్ ఇవ్వ, 2 రోజుల్లో తాగడి పెట్టి ఇచ్చేస్తానని చెప్పి వాడు అమ్మాయికి మోసం చేసి తాగడి పెట్టేసి పారిపోతాడు. అమ్మాయి పిచ్చి దానిలో గోల్డ్ చైన్ ఇస్తారు. చాలా మంది అలా మోసపోతారు. ఒకటి మొత్తం అదే. మరి ఈ వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో టర్నింగ్ పాయింట్ ఏదైనా ఉంటుందంటారా జీవితం మారడానికి? మీ జీవితాన్ని మార్చడానికి ఒకటే టర్నింగ్ పాయింట్. నేను చెప్పింది ఇప్పుడు దాకా సాయం చేయలేదు, ఇప్పుడు సాయం చేయండి ఎవరికైనా. ఇప్పుడు దాకా జీవితంలో ఎవరికి తిండి పెట్టలేదు, ఒక పూట ఎవరికి కనీసం ఒక ఛాయ్ కూడా తాగేయడం లేదు. ఈసారి ఈ నెల ఈ మాసం ఒక 10 మందికి తిండి పెట్టండి, 10 మందికి ఛాయ్ తాగిచ్చండి. కొంచెమైనా మంచి చేయి. ఎప్పుడు మనకు ఏ సాయం అవసరం వస్తుందో జీవితంలో తెలియదు. అందుకని ఎవరిని తిట్టకూడదు, ఎవరితో పెట్టుకోకూడదు, ఎవరితో అసలు మోసం చేయకూడదు. సాయం చేస్తూ ఉండాలి, కుదిరినంత దాంట్లో చేయాలి. 10 రూపాయలు చేస్తే 10 రూపాయలు చేయి, 1,00,000 చేస్తే 1,00,000 చేయి. ఎవరితో గొడవపడద్దు, ఎవరిని తిట్టొద్దు. అంతే. మనకు ఏ రోజు కష్టం వస్తుందో, ఏ రోజు రావణాసుడు ఎదురవుతాడో తెలియదు. మనకు ఆ రోజు వానర సేన కావాలి కదా, అది ఎక్కడి నుంచి వస్తుంది? సాయం చేస్తేనే కదా వస్తుంది. లేకపోతే ఎలా ఎదుర్కొంటావు కదా. ఈ మాసంలో వీరికి గురుగ్రహ ప్రభావం ఎలా ఉంటుందంటారు? గురుగ్రహం 7వ ఇంట్లో ఉంది. బిజినెస్ కి విపరీతంగా సపోర్ట్ చేస్తుంది. వీళ్ళకి విపరీతంగా ఈ సంవత్సరం, ఈ నెల, ఈ మాసం చాలా బాగుంది గురుగ్రహం. వ్యాపారానికి మాత్రం మీరు అడుగుతున్న ప్రశ్నకి సూటి జవాబు ఇది. విద్య ఉద్యోగం పరంగా ఎలా ఉంటుందంటారు? విద్య ఉద్యోగం గురించి మాట్లాడితే వీళ్ళు బేసిక్ గా ఇన్ హౌస్ ప్రాజెక్ట్స్, ఇంటర్నల్ ప్రాజెక్ట్స్, సాఫ్ట్వేర్ కంపెనీలు ఇన్ హౌస్ ప్రాజెక్ట్స్, ఇంటర్నల్ ప్రాజెక్ట్స్ బాగా వీళ్ళకి వస్తాయి. అలాంటి ప్రాజెక్ట్స్ సంబంధించిన జాబ్లు వస్తాయి. అంటే ఇప్పుడు ఇన్ఫోసిస్ ఉంది, TCS ఉంది, దాంట్లో ఇన్ హౌస్ ప్రాజెక్ట్స్ జరుగుతుంటాయి. దానికి సంబంధించిన ఏదైనా ఇంటర్వ్యూ చేసుకుంటే దొరికితే వాడికి అక్కడ జాబ్ వస్తుంది. ప్రయత్నిస్తే రావచ్చు. ఎస్, కరెక్ట్. ఇన్ హౌస్ ప్రాజెక్ట్స్ లో జాబ్ వచ్చే అవకాశం ఉంది. ధనలాభం ఎలా ఉంటుందంటారు? లాటరీ యోగం ఏదైనా ఉందంటారా? అకస్మాత్తుగా కొన్ని లాటరీస్ తగులుతూ ఉంటాయి కదా కొంతమందికి. లాటరీస్ అనేది చాలా తక్కువ తగులుతాయి బేసిక్ గా. అవి కూడా ఇక్కడ లేదు, ఇండియాలో. దుబాయ్ లో ఉంది లాటరీ సిస్టమ్ అనేది. ఇక్కడ ఇండియాలో మన వాళ్ళు దుబాయ్ లో ఉండొచ్చు కదా. అదే మన వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ చేసుకుంటారు. అది కూడా జన్మ జాతకంలో ఉండాలి. ఎవరికో ఒకడికి వస్తుంది లాటరీ అనేది. పెద్దగా అది ఈ మాసం ఇప్పుడు యోగం ఉందనేది జన్మ జాతకం చూసుకుంటూ కొంతమందికి ఉంటుంది అది. మరి కుటుంబంలో ఏదైనా శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయంటారా? ఈ మాసం మీ ఇంట్లో మీరు పెళ్లి చేసుకున్న అమ్మాయిని పరిచయం చేసుకోబోతున్నారు, అది మాత్రం ఉంది. గురుగారు, ముఖ్యంగా ఈ మాసంలో ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగం మారాలి అనే ఆలోచన ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? నిరుద్యోగుల పరిస్థితి కూడా ఎలా ఉంటుందంటారు? ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి మంచి మాసం ఇది. ఉద్యోగాలు ముందు వాళ్ళకి రాబోతున్నాయి. ఉద్యోగాలు ఎవరికైతే ఊడిపోయే వాళ్ళకి ముందు వస్తాయి. కానీ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి మంచి మాసం. ఇప్పుడు గ్రహ పరిస్థితి తీసుకుంటే 2వ ఇంట్లో కుజుడు, 3వ ఇంట్లో సూర్యుడు, 4వ ఇంట్లో శుక్రుడు. కానీ శని వీడికి 3వ ఇంట్లో ఉన్నాడు. అంటే విపరీతమైన ప్రయత్నం, చాలా ప్రయత్నం చేస్తారు. చేయాలంటారా? చేస్తున్నారు. 6 గంటలు కష్టపడేవాడు ఒకటి, రోజుకి 12 గంటలు కష్టపడేవాడు ఒకటి. తేడా ఉందా లేదా? 6 గంటలకి 12 గంటలు కష్టపడేటోడు తేడా ఉంటుంది. ఎవరైతే 12 గంటలు కష్టపడతాడో వాడికి ముందు అవకాశం వస్తుంది. అదే శని చెప్పేది. శని చెప్పేది ఏంటి? ఒకటే, నువ్వు మంచాడువా చెడ్డడువా నాకు అనవసరం, నువ్వు కష్టపడితే నేను రిజల్ట్ ఇస్తా. గురువు ఏమంటాడు? నువ్వు ఎంత కష్టపడినా నాకు అనవసరం, నువ్వు మంచాడు అయితే నేను రిజల్ట్ ఇస్తా, చెడ్డోడైతే రిజల్ట్ ఆపేస్తా. నువ్వు మంచోడు అయితే నేను నీకు జాబ్ ఇప్పిస్తా, జాబ్ పెట్టిస్తా. శని ఏమంటాడు? నువ్వు ఎంత గలీజాడు అయినావు, నువ్వు కష్టపడుతున్నావు అంటే నేను నీకు రిజల్ట్ ఇస్తా. ఇది వీళ్ళిద్దరి స్టోరీ. సో ఇప్పుడు శని బలం బాగా గట్టిగా ఉంది. శని బలం బాగా ఉందంటే మనిషి బాగా పడతాడు. సో ఇప్పుడు పడతాడు కాబట్టి ఫ్యూచర్లో జాబ్ రాబోతుంది వెరీ సూన్. నువ్వు ఎప్పుడైతే ఇన్ని గంటలు కష్టపడితే నేను వీడికి జాబ్ ఇస్తాను అని శని ఫిక్స్ అయిపోతాడో, ఏ రోజైతే అన్ని గంటలు ఫిక్స్ అయిపోయావు, ఒక 800 గంటలు వీడు చదివితే నేను వీడికి జాబ్ ఇచ్చేస్తానని శని ఫిక్స్.
ఆడు ఏ రోజైతే అది కంప్లీట్ చేస్తే నెక్స్ట్ డే జాబ్ వచ్చేస్తుంది. ఒక లిమిట్, ఒక గీత గీసుకొని ఉంటాడు ప్రతి గ్రహము. ఏ రోజైతే నువ్వు గీతకు చేరుకుంటే నువ్వు జాబ్ వచ్చేస్తుంది నెక్స్ట్ డే. ఆటోమేటిక్ ఫోన్ వస్తుంది, ఈమెయిల్ వస్తుంది, ఇంటర్వ్యూకి వెళ్తావు, జాబ్ కొట్టేస్తావు. దాని ముందు ఎన్నో ఇంటర్వ్యూలు కొట్టుకుంటావు, అవ్వవు. ఎన్నో ఇంటర్వ్యూకి పోయి ఉంటావు, ట్రై చేసి ఉంటావు, అవ్వదు. ఆ రోజు ఏంటి ఇట్లా మాయాజనకంగా జరిగిందంటే ఆ రోజు అది జరిగింది. ఏది జరగాలో మనకు జస్ట్ మన చేతిలోనే ఉంటుంది చాలా వరకు. కొన్ని మనకు తెలియక మనము ఏందో ఆపేస్తూ ఉంటాం ప్రయత్నం. అరే జాబ్ రావట్లేదు, ఇంకా ప్రయత్నం ఆపేద్దాం అనుకుంటాం. ప్రయత్నం ఆపకూడదు, జాబ్ రావట్లేదని ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆ గీత ఎప్పుడైతే టచ్ అవుతుందో జాబ్ వచ్చేస్తుంది. శని ఇచ్చేస్తాడు జాబ్. గురువుకి నచ్చకపోతే మళ్ళీ జాబ్ నుంచి పీకించేస్తాడు, అది వేరే విషయం. జాబ్ ఇవ్వడం అయితే శని. గురువు కొంచెం కాస్త బాగున్నా చాలు కదా. గురువు కాస్త బాగున్నా శని ఆ జాబ్లో నిన్ను నడిపించేస్తాడు. మరి ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? ఆర్థికంగా కొన్ని సమస్యలు ఫేస్ చేస్తుంటారు కదా కొంతమంది, తగ్గుతాయి అంటారా ఆర్థిక పరంగా? ఏదైనా ఆర్థిక పరిస్థితి ఉందంటే దానికి మళ్ళీ మీ గ్రహ గోచారమే మళ్ళీ ఫామ్ లోకి వస్తుంది. మన శనిని మీరు ఫుల్ఫిల్ చేసి ఇప్పుడు గనక కష్టపడితే మీకు ఏ ఇబ్బందులు ఉన్నా దాటేస్తారు, ఫ్యూచర్ లో జాబులు వస్తాయి, బాగుపడతారు. లేదు ఇప్పుడు కష్టపడకపోతే మన పెద్దలు అంటుంటారు కదా, చిన్నప్పుడు కష్టపడాలి, ఏదో ఒకటి నేర్చుకోవాలి, ఏదో ఒక కళ చిన్నప్పుడు మన ఏ ఆటనో పాటనో డాన్సో క్రికెట్ ఏదో ఒకటి, కొన్ని కనీసం లౌక్యం, వ్యాపారం చేయడానికి లౌక్యం కావాలి. అసలు ఏమీ నేర్చుకోకుండా అలా ఉండిపోతే ఎవడు హెల్ప్ చేస్తాడు? కనీసం జీవితంలో ఏం లేకపోయినా మంచితనమైనా ఉండాలి. అసలు మంచితనమే లేకపోతే కదా, జీవితంలో ఏదో ఒకటి ఉండాలి. సో అది చాలా ఇంపార్టెంట్. మరి జాబ్ లో గ్రోత్ ఎలా ఉంటుందంటారు వీరికి, కుంభరాశి వారికి మాసంలో? ఇలా గురుబలం ఉంది, 5వ ఇంట్లో గురువు, అద్భుతమైన స్థానము. కుంభరాశి చాలా బాగుంది, ఏ రకమైన ఇబ్బంది లేదు. కానీ ఒకటే ఇబ్బంది వీళ్ళకి, ఆ పెట్టుబడుల విషయంలో జాగ్రత్త. ఎవడో జాబ్ ఇప్పిస్తానని చెప్పి ఇలా డబ్బులు పెట్టి 1 లక్ష రూపాయలు ఇవ్వండి, 1 లక్ష రూపాయలు ఇవ్వండి మీకు జాబ్ పెట్టిస్తాము, 2 లక్షలు 3 లక్షలు ఇవ్వండి గవర్నమెంట్ జాబ్. నమ్మొద్దు. మీ కష్టాన్ని మీ అదృష్టాన్ని మీరు నమ్మండి, మీకు ఆటోమేటిక్ జాబ్ వస్తుంది. ఎక్కడ జాబ్ వస్తుంది అక్కడ జాబ్ చేయండి. అక్కడ జాబ్ వస్తుంది, 3 లక్షలు పెట్టండి, అమరావతిలో జాబ్ ఇప్పిస్తానని చెప్తారు, తర్వాత మొత్తం కోసేస్తారు. ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటారు? ఆర్థిక పరిస్థితి చాలా బాగుంది, విపరీతంగా డబ్బు క్యాష్ ఫ్లో ఉంటుంది. కానీ దాన్ని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి. అది డబ్బు అయితే రొటేషన్ ఉంది. స్నేహితుల వల్ల లాభం ఉంటుందంటారా ఈ మాసంలో వీరికి? ఈ మాసంలో స్నేహితుల వల్ల లాభాలు ఉన్నాయి, పోగొట్టుకోవడాలు కూడా ఉన్నాయి. కాబట్టి స్నేహితులకు దూరం, గురువుకి దగ్గరగా ఉండండి. స్నేహితులకు దూరం ఉండండి. కొంచెం స్నేహితుడిని స్నేహితుడు లాగానే పెట్టాలి. ఎప్పుడైనా స్నేహితుడు వేరు, గురువు వేరు. ఎప్పుడైనా గురువుతో తిరగడం శ్రేష్టం కదా. కృష్ణుడు స్నేహితులు ఎవరు? కౌరవులు. చుట్టాలు ఎవరు? కౌరవులు. వాడిని నాశనం చేయడానికి వచ్చారు, వాడిని కాపాడింది, వాడిని హీరోని చేసింది ఎవడు? వాళ్ళ గురువు కృష్ణుడు. ఎప్పుడైనా మనం మన గురువుతో తిరగాలి. ఎక్కడికి వెళ్ళాలన్నా మనం మన గురువుతో తిరగాలి. చిరంజీవి అయినా, మోహన్ బాబు అయినా, ఎవరైనా దాసరి నారాయణరావుని గురువుగా తీసుకున్నారు. దాసరి నారాయణరావు చెప్పింది చేశారు. దాసరి నారాయణరావు ఉన్నప్పుడు ఇండస్ట్రీలో ఏం చెప్తే జరిగేది. వాళ్ళు అందుకనే బాగుపడ్డారు. చిరంజీవి అనేవాడు మామూలు మనిషి, ఒక కానిస్టేబుల్ కొడుకు పెద్ద పెద్ద హీరో అయ్యాడు, ఆ స్థాయికి వచ్చాడంటే దాసరి నారాయణరావు గారు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. మోహన్ బాబు గారు బాగుపడిందంటే రీజన్ దాసరి నారాయణరావు గారు. ఒక గురువు ఉంటేనే శిష్యుడు అనేవాడు హీరో అవుతాడు. ఏ రంగంలో అయినా, ఏ ఫీల్డ్ అయినా. అది గుర్తుపెట్టు, గురువు చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ కుంభరాశి వాళ్ళకి. మరి ఏ రంగంలో ఉన్న వారికైనా కొత్త అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా ఈ మాసంలో? కుంభరాశిలో స్పెషల్గా టీచర్స్కి, కమ్యూనికేషన్, డిజిటల్ మార్కెటింగ్, సినిమా, ఎంబీఏ ఫీల్డ్ వాళ్ళకి బాగా ఫేవర్గా ఉంది. బేసిక్గా ఎంబీఏ చేసి బయటకు వచ్చిన వాళ్ళకి బాగా ఫేవర్గా ఉంది. ఆ సేల్స్, మార్కెటింగ్ దాంట్లో బాగా ఫేవర్ ఉంది. ఆ రంగంలో ఉన్న వాళ్ళకి దాంట్లో ప్రయత్నాలు చేసి సక్సెస్ కొడతారు. మరి వీరికి ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? ఆర్థిక పరంగా బాగానే ఉంది, ఏ ఇబ్బంది లేదు. క్యాష్ ఫ్లో నడుస్తూ ఉంటది, పెద్దగా గొడవలు ఏం కనిపించట్లేదు. ఒకటే, తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. కొంచెం 1-10 సార్లు ఆలోచించండి. గొడవలు అయ్యే మగవాళ్ళకి బేసిక్ గా గొడవలు అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. దానికి గొడవల కారణంగా డబ్బులు పోగొట్టుకోవచ్చు. గొడవల్లోకి ఇన్వాల్వ్ అవ్వద్దు. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు?
కుటుంబ వాతావరణం నడుస్తుంది, బాగా నడుస్తుంది. శని లగ్నంలో ఉన్నాడు కాబట్టి కొంచెం ఇటు అవ్వచ్చు. ప్రేమికులకు కలిసి వస్తుందంటారా ఈ మాసంలో? బాగానే ఉంది. ప్రేమికులకి మాట జాగ్రత్త, మాట జారొద్దు. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు? ఆరోగ్యపరంగా గురువు శని ఉన్నాడు, సూర్యుడు ఉన్నాడు కాబట్టి కొంచెం కింద మీద నార్మల్ జరుగుతుండే మనకి, కింద మీద ఓకే. మరి ఈ మాసంలో వీరికి కలిసి రావాలంటే ఎలాంటి పూజలు చేసుకోవచ్చు అంటారు, పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీనరాశి గురువు అధిపతి కాబట్టి మోసం చేయకూడదు అంతే. ఎవరికైనా కావటం ఇతరులు మోసం చేయొచ్చు. పని మనిషికి టైంకి శాలరీ ఇవ్వాలంటే ఇవ్వాలి, డిలే చేయకూడదు. అమ్మ, నాన్న, బాయ్ ఫ్రెండ్, తమ్ముడు, అక్క ఎవరికైనా మోసం చేయకూడదు. ఇచ్చిన మాట మీద నిలబడాలి, మాట ఇవ్వద్దు. అది ఆశ పెట్టి మోసం చేయవద్దు. మీనరాశి వాళ్ళకి చెప్పేది అది. మీనరాశి వాళ్ళు చేసే తప్పేది, ఆశ పెట్టి మోసం చేస్తారు, వదిలేస్తారు గాలికి. మోసం చేయొద్దు, చెప్పింది చేయాలంతే.